వైట్ రైస్ని మిక్స్డ్ సీడ్స్ యాడ్ చేసి ఎంతో హెల్తీగా స్పెషల్ రైస్గా తయారు చేసుకుందామా? ఇందులో నేను మొత్తం 6 రకాల సీడ్స్ని వాడుతున్నాను. ఇవి హెల్త్కి చాలా ఉపయోగకరం. అంతేకాకుండా ఇటువంటి సీడ్స్ డైలీ ఫుడ్లో వాడుతూ ఉంటే వెయిట్ గెయిన్ అవ్వకుండా ఉంటారు. ఇందులో నేను సగం కప్పుకి కట్ చేసుకున్న బీన్స్, సగం కప్పుకి బఠానీలు మరియు 1 కప్పు నిండా పూల్ మక్కన కూడా వాడాను. ఇందులోకి ముందుగా ఉడికించి పెట్టుకున్న వైట్ రైసు మరియు కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్టు రెడీగా పెట్టుకోండి. ఒక కడాయిలో 1 చెంచా నూనె తీసుకొని అందులో పూల్ మక్నాను 2 నుంచి 3 నిమిషాల పాటు చిన్న మంట మీద వేపుకొని ఒక గిన్నెలో తీసి పెట్టుకోండి. మక్కనాలో పుష్కలంగా ప్రోటీన్ మరియు కాల్షియం ఉంటాయి. ఇవి చిన్నపిల్లల దగ్గర నుంచి ముసలివారి దాకా అందరికీ చాలా బాగా పనికి వస్తాయి. వీటిని డైలీ ఫుడ్లో యాడ్ చేసుకుంటే ఎన్నో రకాల పోషక విలువలు మీకు అందుతాయి. కడాయిలో 2 స్పూన్లు ఆయిల్ వేసుకొని పోపు గింజలు అన్నీ అందులో వేసుకోండి. ఆవాలు, జీలకర్ర, ఉద్దులు మరియు శనగబెడలు అన్నీ అందులో వేసుకొని ఫ్రై చేసుకోండి. పోపు గింజలు మీకు కావాలనుకుంటే ఎక్కువగా కూడా వేసుకోవచ్చు. అందులో బీన్స్ మరియు బఠానీలు కూడా యాడ్ చేసుకోవాలి. బీన్స్ మరియు బఠానీలలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. మీరు కావాలనుకుంటే మీకు నచ్చిన మరియు మీకు అందుబాటులో ఉన్న వెజిటబుల్స్ను కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను చేసే ప్రతి ఫుడ్లోనూ వెజిటబుల్స్ మరియు నట్స్ ఖచ్చితంగా ఉంటాయి. మీరు కావాలంటే నా ఛానల్ని ఖచ్చితంగా వాచ్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. చిన్నగా కట్ చేసి పెట్టుకున్న కరివేపాకు మరియు 1 చెంచా అల్లం వెల్లుల్లి పేస్ట్ను ఇందులో యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. వీటితో పాటుగా నేను గ్రీన్ ఆలివ్స్ను కూడా యాడ్ చేసుకున్నాను. మీకు కావాలంటే యాడ్ చేసుకోండి, లేదంటే స్కిప్ కూడా చేయొచ్చు. గ్రీన్ ఆలివ్స్లో విటమిన్ ఈ ఉంటుంది. వీటన్నింటినీ 3 నిమిషాల పాటు చిన్న మంట మీద ఉడికించుకోవాలి. బఠానీలు మరియు బీన్స్ ఉడికిన తర్వాత మీకు రంగు మారిపోతాయి. ఇలా ఉడికిన తర్వాత నేను 6 రకాల సీడ్స్ని ఇందులో యాడ్ చేస్తున్నాను. వాటర్ మిలన్ సీడ్స్, మస్క్ మిలన్ సీడ్స్, ఫ్లేక్స్ సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్ మరియు పంప్కిన్ సీడ్స్, చివరిగా పైన్ సీడ్స్, ఇలా అన్ని రకాల సీడ్స్ ఒక్కొక్క చెంచా చొప్పున యాడ్ చేసుకున్నాను. మీరు కావాలనుకుంటే మీకు నచ్చిన మరియు మీకు అందుబాటులో ఉన్న సీడ్స్ని యాడ్ చేసుకోవచ్చు. వీటిలో ఎన్నో రకాల పోషక విలువలు ఉన్నాయి. వీటిని బాగా మిక్స్ చేసుకొని మనం వేయించి పెట్టుకున్న పూల్ మక్నాని ఇందులో యాడ్ చేసుకోవాలి. వీటిని మరీ ఎక్కువసేపు వేడి చేసుకోనవసరం లేదు. ఎందుకంటే వీటిలోని పోషక విలువలు అలాగే ఉండాలంటే కాసేపు కలిపితే సరిపోతుంది. లో ఫ్లేమ్లో బాగా మిక్స్ చేసుకొని అందులో ఉప్పు, కారం, కొద్దిగా గరం మసాలా మరియు పసుపు అన్నీ యాడ్ చేసుకోండి. అవి మీకు కావాల్సిన టేస్ట్ తగ్గట్టుగా యాడ్ చేసుకోండి. మీ రుచికి తగ్గట్టుగా ఉప్పు, కారం, పసుపు, మసాలాలు యాడ్ చేసుకోవచ్చు. పోషక విలువలు కలిగినటువంటి ఇటువంటి రైస్ని వారానికి 1 రోజైనా ఖచ్చితంగా మీ మెనూలో యాడ్ చేసుకోండి. అప్పుడు రుచితో పాటు ఆరోగ్యం కూడా మీ సొంతం. మీరు సన్నగా మరియు హెల్తీగా ఉండటానికి ఇటువంటి రైస్ ఎంతో ఉపయోగపడుతుంది. ఇందులో వైట్ రైస్ని యాడ్ చేసుకోండి. ఇందులో కొద్దిగా నిమ్మరసాన్ని యాడ్ చేసుకోండి. విటమిన్ సి బాగా అందుతుంది. వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకుంటే
ఎంతో ఆరోగ్యకరమైన మిక్స్డ్ సీడ్స్ రైస్ రెడీ. ఇటువంటి ఎన్నో హెల్తీ రెసిపీస్ మీకు కావాలనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి మరియు లైక్ చేయండి. మీరు తప్పకుండా ఇటువంటి రెసిపీస్ని ట్రై చేసి మీ కామెంట్ను నాకు తప్పక పంపండి.